ఆ దుర్మార్గుని ఇక్కడే మట్టు పెట్టి తీయలేనిచో లేనిచో లేనిచో దేవి వాడు ఇక్కడికి వచ్చిన వల్ల నిజముగా మృత్యు ఈ రాత్రి ఆ నీచుని పాలిత భయంకరమైన చీకటి. ఈ చీకటిలో మాలిని ఎందున్నదో ఏమో. అసలు వచ్చినదా లేదా? మాలిని, మాలిని, వచ్చావా? ఎక్కడున్నావు? ఎటు? మాలిని, ఉన్నట్లుండి నీ కంఠస్వరం ఏదో మారినట్లు అది త్రాగిన మైకములో నీ గట్లే అనిపించును. నీ పాలిత యమన్నే పాలిట యముడేవా లేక యమలోకమునకు పోవ కాలము దాపురించిన వాడవా? నిన్నిక్కడ నియమించిన ఆ తక్కువలోడికి నేటితో ఆయువు మూడినది నీకు. ధర్మాత్ముడకు విరచని రాజ్యములో తమ్ములతో సహా గాది కింద పంది కొక్కు వలె మెక్కుతున్నదిగా పరతులను ప్రజలను వేధించుచు నరరూప రాక్షసుల వలె జీవించు నీకు నేటితో ఆయువు పరిసమాప్తము కానున్నది. ఇదే కాచుకొనుము. నీకిచ్చిన మాట నిలబెట్టుకుంది. నేటితో నా పగ తీరినది. అన్నట్టు స్వామి, ఈ కళేబరమును ఏమి చేతము? ఇన్ని కాళ్ళు చేతులు విరసవేసి ఒక మాంసపు ముద్దగా చేసి కోట ప్రాకారము కావల గల ఖండకమునందు పారవేసి నీవిక్కడ చింతగా వెడను. సంతోష సమయంలో మీకు ఏ రీతిగా కృతజ్ఞతలు తెలుపుకోగలను తెలియకున్నది స్వామి.
ప్రేక్షకుల దేవుళ్లకు మా నమస్కారం. అలాగే మన పుత్తూరి సుబ్బారావు గారికి అందరికీ ఆ రాముడు మీ అందరూ ఉండి మా నాటకాన్ని ఎంతవరకు వీక్షించి మీరు ఆనందించి మమ్మల్ని ఆనందింపజేసిన మీ అందరకు మా కుమారరామ భీమేశ్వర నాట్య మండలి కాకినాడ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. ఈరోజు ఈ నాటకాన్ని ఇక్కడ ప్రదర్శించడానికి కారకులైనటువంటి ఈ ఊరు వాస్తవ్యులు ఈ పొత్తూరి వెంకట సుబ్బారావు గారు మాకు మా కళాకారులకి ఇంతటి అవకాశాన్ని ఇచ్చి ప్రోత్సహించి మమ్మల్ని అభినందించినందుకు ఆయనకి మేము ఎంతో కృతజ్ఞతలుగా ఉంటాము. ఆయన ఈరోజు మాకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసి మా ప్రోగ్రామ్ని సక్సెస్ చేసేలా చెందినందుకు ఆయనకి మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఉంటాం. పుత్తూరు సుబ్బారావు గారికి నా నమస్కారములు తెలియజేస్తున్నా. నాకు గత సంవత్సరం బాబు మా నర్తనశాల నాటకం ఉంది, గరుడ ఫస్ట్ నంది ఫస్ట్ కొట్టాం, మీరు ఇవ్వాలి సార్ అంటే తప్పకుండా ఇస్తాను ఆచార్య గారు మీకు అని నేను 5 సంవత్సరాలుగా కురుక్షేత్రంలో భీముడిగా ఇదే స్టేజీ మీద ప్రదర్శిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చారు. నన్ను హైదరాబాద్ కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా ఆడిస్తున్నారు మహానుభావులు. వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి అట్లాగే రేపటి రోజులో కార్యక్రమంలో భాగంగా సాయంత్రం రేపు ఉదయం 12 గంటలకి